చైనా పాపమే నేపాల్కు శాపంగా మారిందా? డ్రాగన్ నిర్లక్ష్య ధోరణే హిమాలయ దేశంలో మృత్యు ఘంటికలు మోగించిందా అంటే అవునంటోంది నేపాల్. మంచు చర్యలు విరగడంతో టిబెట్ వైపు వరద సంభవించినట్టు చైనాకు ముందే తెలిసినా తమను హెచ్చరించలేదని నేపాల్ గగ్గోలు పెడుతోంది. ఇరు దేశాల మధ్య సమాచార మార్పిడికి అధికారిక ఒప్పందం లేకపోవడంతో నేపాల్ను బీజింగ్ ముందస్తుగా అప్రమత్తం చేయలేదని నిపుణులు భావిస్తున్నారు. నేపాల్ కాలమానం ప్రకారం ఉదయం 8:15కి టిబెట్లోని కెరుంగి కౌంటీలో మెరుపు వరదలు సంభవించాయి. ఘటన జరిగిన దాదాపు గంట తర్వాత నేపాల్ను వరద ముంచెత్తింది. అంత సమయం ఉన్నా కూడా చైనా అధికారులు నేపాల్ను అప్రమత్తం చేయలేదు. కెరుంగి నుంచి భారీ వరద నేపాల్ దిశగా పోటెత్తినట్టు స్థానికుల నుంచి చివరకు విపత్తు నిర్వహణ శాఖ అధికారులకు సమాచారం వచ్చింది. దీంతో చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతుండగానే సరిహద్దు గ్రామాలను వరద తుడిచిపెట్టేసింది. మధ్యాహ్నం 1 గంటకు చైనా నుంచి నేపాల్కు సమాచారం అందింది. టిబెట్ వైపు నదిలో కొండ చర్యలు విరిగిపడ్డంతో బోటేకోసి, త్రిశూలి నదులకు ముప్పు ఏర్పడిందనేది దాని సారాంశం. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. టిబెట్లో వరదల గురించి బీజింగ్ ముందుగానే తెలుసుకున్న ఆ విషయాన్ని చేరవేయకపోవడంతో పెను నష్టం వాటిల్లినట్టు నేపాల్ ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలను నేపాల్లోని చైనా రాయబార కార్యాలయం ఖండించింది. నేపాల్లో మరోహా జల ప్రళయం పెను విధ్వంసం మిగిల్చింది. 100 మందిని బలి తీసుకుంది. ఇప్పటికే మృతుల సంఖ్య 180కి చేరగా 100 మంది ఆచూకీ తెలియడం లేదు. 1500 మంది గల్లంతైనట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ఇందులో విదేశీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. 750 మందికి పైగా పర్యాటకులు గల్లంతైనట్టు నేపాల్ టూరిజం బోర్డు రిపోర్ట్ చేసింది. ఇందులో 142 మంది ఇండియన్స్ ఉన్నట్టు అధికారిక సమాచారం. అయితే మిస్ అయిన వారిలో 300 మంది భారతీయులు ఉన్నారని నేపాల్ మంత్రి ఒకరు తాజాగా వెల్లడించారు. ఇందులో 100 మందిని రక్షించినట్టు తెలిపారు. కేవలం చిత్వాన్ జిల్లాలోనే అత్యధికంగా 64 మృతదేహాలు, నవల్పరాసి ఈస్ట్లో 26 మృతదేహాలు లభ్యమైనట్టు నేపాల్ పోలీసులు ధృవీకరించారు. రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటూ విధులు నిర్వర్తిస్తున్న 28 మంది నేపాల్ పోలీసు అధికారులు కూడా ప్రళయంలో అదృశ్యం అవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మరోవైపు మానస సరోవర యాత్రకు వెళ్లిన పర్యాటకుల ఆచూకీ లభించకపోవడం వారి కుటుంబాల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తోంది. యుఎస్ ఆధారిత హిమాలయన్ గ్లేషియర్ టూరిజం సంస్థకు చెందిన 47 మంది పర్యాటకులు గైడ్ల బృందం సంప్రదింపులకు దూరమైంది. వీరిలో 15 మంది ఆస్ట్రేలియన్లు, 10 మంది కెనడియన్లు, 8 మంది అమెరికన్లు, 2 సింగపూర్ వాసులు, 2 యూకే పౌరులు, 1 రష్యన్ అమెరికన్ పౌరుడితో పాటు 9 మంది నేపాల్ స్థానికులు ఉన్నారు. అదృశ్యమైన ఆస్ట్రేలియన్లలో 11-14 ఏళ్ల చిన్నారులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కైలాష్ మానస సరోవర్ యాత్రకు బయలుదేరిన ఈ బృందం రసువాగడి సరిహద్దుకు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోటల్ కైలాష్ వద్ద చివరిసారిగా ఉన్నట్టు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సంకేత్ పాండే తెలిపారు. బాధితులను రక్షించేందుకు రెస్క్యూ హెలికాప్టర్లు నిరంతరం ప్రయత్నిస్తున్నప్పటికీ మార్గమధ్యలో వంతెనలు, రోడ్లు ధ్వంసం కావడంతో సియాబ్రుబెన్సీ రహదారి ప్రాంతంలో కమ్యూనికేషన్ పూర్తిగా తెగిపోయింది. బాధితులకు తాగునీరు, అత్యవసర వసతి, వైద్య సహాయం అందడానికి అమెరికా ప్రభుత్వం $5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది.
వరదలతో తీవ్రంగా ప్రభావితమైన నేపాల్కు అండగా నిలిచింది భారత్. సహాయక చర్యలను మరింత వేగవంతం చేసేందుకు హిండన్ ఎయిర్ బేస్ నుంచి రెండో విమానం బయలుదేరింది. మొత్తం 37.5 టన్నుల మానవతా సాయం, విపత్తు సహాయ సామగ్రి, అత్యవసర ఔషధాలు, ఆహార ప్యాకెట్లు ఇందులో తరలిస్తున్నారు. ఇప్పటికే ఒక విడతగా 10 టన్నుల సహాయ సామగ్రి పంపిన భారత్ తాజాగా రెండో విమానాన్ని కూడా నేపాల్కు పంపించింది. మెరుపు వరదల విధ్వంసంతో 300 మంది వరకు భారతీయులు గల్లంతయ్యారు. ఈ నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వ అధికారులతో భారత్ నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేసింది. నిన్న నేపాల్ ప్రధాని బాలేన్ షాతో స్వయంగా ఫోన్లో మాట్లాడారు ప్రధాని మోదీ. నేపాల్లో గల్లంతైన భారతీయుల్లో 100 మంది ఆచూకీ లభ్యమైంది. మరో 200 మంది భారతీయుల ఆచూకీ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. వరదల్లో మొత్తం 1500 మంది గల్లంతైనట్టు నేపాల్ ప్రకటించింది. గల్లంతైన వారిలో 800 మంది విదేశీయులు. పెను విధ్వంసం సృష్టించిన నేపాల్ వరదల్లో ఈషా ఫౌండేషన్ కు చెందిన సభ్యులు గల్లంతయ్యారు. దాదాపు 80 మంది ఆచూకీ తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన సద్గురు గిరోంగ్కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని చైనా ప్రభుత్వాన్ని కోరారు. మానస సరోవర యాత్ర ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఉన్న సమయంలో ఆకస్మిక వరదలో చిక్కుకున్నారు ఈషా సభ్యులు. ప్రకృతి విలయం తర్వాత వారి నుంచి ఎలాంటి సమాచారం లేదని సద్గురు తెలిపారు. వాలంటీర్లతో కలిసి గిరోంగ్కు వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.